కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక అందిస్తున్న తర్వాత కథ కాబూలీవాలా. కథా రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. మా 5 ఏళ్ల మిన్ని మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండలేదు. వాళ్ళమ్మకి ఇదో పెద్ద తలనొప్పిగా అనిపించేది. ఓ రోజు నేను నవల చదువుతుండగా గదిలోకి వచ్చి, రామ్ దయాళ్ చూడు నాన్న, కాకిని కీకి అంటున్నాడు, అతనికేం తెలీదా అంది ఆశ్చర్యంగా. నేనేదో చెప్పేలోపే, మబ్బుల్లో నుంచి ఏనుగు తొండంతో నీళ్లు కొమ్మరిస్తే అది వర్షమంట, భోలా అంటున్నాడు, నిజమేనా అంది. నా నోట్లో నుంచి మాట రాకముందే, అవును నాన్న, ఇంతకు అమ్మ నీకేమవుతుంది అంది. మిన్ని, వెళ్ళమ్మా, భోళ్ళతో ఆడుకోపో, నాకు చాలా పనులున్నాయన్నాను. నా గది కిటికీలో నుంచి బజారు పూర్తిగా కనపడుతుంది. నేను నవల్లో మునిగుండగా మిన్ని హఠాత్తుగా కాబూలీవాలా అంటూ కేక పెట్టింది. మిన్ని అలా అరవగానే కాబూలీవాలా పైకి చూశాడు. ఒక్కసారిగా భయపడి మిన్ని గబాలన వాళ్ళ అమ్మ సందిట్లో దూరిపోయింది. ఈలోపు కింద తలుపు తీసుకొని కాబూలీవాలా లోపలికొచ్చి నవ్వుకుంటూ నమస్కారాలు చెప్పాడు. అతడు వచ్చాక ఏదో ఒకటి కొనకపోతే బాగోదని ఏవో కొనేసి అతన్ని పంపించేశాను. వెళుతూ వెళుతూ అతడు, ఆ చిన్ని పాప ఎక్కడ సార్ అన్నాడు. మిన్ని భయం పోగొట్టడానికి లోపల నుంచి మిన్నిని బయటికి ఎత్తుకొచ్చాను. భయభయంగా చూస్తోంది మిన్ని. ఏవో కాయలు ఇవ్వబోతే వెనక్కి జంకింది. రోజులు గడిచాయి. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు నేను బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి బయట వరండాలో మిన్ని బల్ల మీద కూర్చొని బాగా నవ్వుతూ ఉంది. ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆ కాబూలీవాలా ఏవో కబుర్లు చెప్తున్నాడు. భలే ఆశ్చర్యం వేసింది నాకు. మిన్ని ఊళ్ళో అప్పటికే అతడిచ్చిన బళ్ళున్నాయి. ఎందుకలా ఇచ్చావు? ఇదిగో తీసుకో అంటూ అతని చేతిలో డబ్బులు పెట్టాను. అతడు వద్దనకుండా జేబులో డబ్బులు వేసుకున్నాడు. కాసేపటి తర్వాత అవి మిన్నీ చేతిలో చూసి, ఇవి ఎలా వచ్చాయి నీకు అని అడిగింది వాళ్ళమ్మ. కాబూలీవాలా ఇచ్చాడు అంది నవ్వుతూ మిన్ని. ఎందుకలా తీసుకున్నావు అంది వాళ్ళమ్మ కోప్పడుతూ. ఇటీవల మిన్ని అతడితో భయం లేకుండా హాయిగా కబుర్లు చెప్తోంది. అతడు అప్పుడప్పుడు మిన్నీకి కాయలు పళ్ళు తేవడం, మిన్నీని బాగా నవ్వించడం చేస్తున్నాడు. నీ బ్యాగ్లో ఏముంది మిన్నీ అడుగుతుంది. పెద్ద ఏనుగు అంటాడు కాబూలీవాలా. మిన్ని పాప అత్తారింటికి ఎప్పుడు వెళ్తావు అంటాడు కాబూలీవాలా. మరి నువ్వు కూడా వెళ్తావా అంటుంది మిన్ని. కాబూలీవాలా నవ్వుతూ, నేను పోలీస్ మామను తన్నేసి అత్తారింటికి వెళ్లకుండా తప్పించుకుంటా. దానికి మిన్ని పగలబడి నవ్వుతుంది. మిన్నీ తల్లికి కాబూలీవాలా మీద ఎప్పుడూ అనుమానమే. అతని గంభీర రూపం, విచిత్ర వేషధారణ, ఆ పెద్ద తలపాగా ఏదో మాంత్రికుడిగానో మాయల మరాఠీలాగానో భావిస్తూ బెరుగుతూ ఉంటూ ఉండేది. తన మిన్ని పాప అతనితో గడపటం ఇష్టం ఉండేది కాదు. కానీ నేరుగా ఏమీ చెప్పలేకపోయింది. నాతో మాత్రం ఎందుకైనా మంచిది అతని మీద ఒక కన్నేసి ఉంచండి అనేది. దానికి తోడు ఇటీవల కాలంలో రెహమాన్ తరచుగా రావటం మొదలుపెట్టాడు. జనవరిలో సాధారణంగా ఊరెళ్తూ ఉంటాడు. ఒక ఉదయం పూట నేను ఏదో పనిలో బిజీగా ఉన్నాను. 8 అవుతోంది అప్పుడు. వీధిలో గోలగోలగా ఉంది. బయటికెళ్ళి చూశాను. కాబూలీవాలాను 2 పోలీసులు తీసుకెళ్తున్నారు. వెనక జనం గుంపులుగా ఉన్నారు. ఒక పోలీస్ చేతిలో కత్తి ఉంది. ఎవరితోనూ తగుపడి కత్తితో దాడి చేశాడని వినికిడి. సరిగ్గా ఇంటి ముందుకు వచ్చేసరికి మిన్నీ పాప
హే కాబూలీవాలా, హే కాబూలీవాలా అంటూ చేతులు పుట్టం మొదలుపెట్టింది. ఏంటి, అత్తారింటికి వెళ్తున్నావా అంది. రెహమాన్ నవ్వుతూ బేడీలు వేసిన చేతుల్ని పైకి లేపి పట్టుకున్నాడు. మిన్నీకి అదేంటో అర్థం కాకపోయినా నవ్వకుండా అలా ఉండిపోయింది. రెహమాన్ తర్వాత హత్య కేసులో ముద్దాయిగా చాలా కాలం జైల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు మళ్ళీ కనపడలేదు చాలా కాలం పాటు. మిన్నీ 1-2 సార్లు ప్రస్తావించి వదిలేసింది. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయింది. నిజానికి అసలు అతను ఎవరో తెలియనట్టు జ్ఞాపకాల మరుగున పడిపోయాడు మా అందరికీ. మిన్నీ పెరిగి పెద్దదైంది. అప్పుడే వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా రెహమాన్ నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. ముందు నేను అసలు గుర్తే పట్టలేదు. మునపటి ఉత్సాహం కానీ గాంభీర్యం కానీ, ఎప్పుడూ వెనక ఉండే సంచి కానీ లేదు. చిన్న మందహాసం చేశాడు. ఎప్పుడొచ్చావు రెహమాన్ అంటూ పలకరించాను. నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యా సార్ అన్నాడు రెహమాన్. ఇంతకాలం అతని విషయం ఎప్పుడూ ప్రస్తావనకు రానందుకు కొద్దిగా మనసులో బాధ అనిపించింది. కానీ అలానా అని మాత్రం అన్నాను. సరే, ఇప్పుడు వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి, కొంచెం బిజీగా ఉన్నాను, మరొక పూట రాగలవా అన్నాను అతనితో. అతడు వెంటనే వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. తలుపు దగ్గర నుంచి వెనక్కి వచ్చి, ఒక్కసారి మిన్నీ పాపను చూడొచ్చా సార్ అన్నాడు. అతని మనసులో ఏముందో నాకు అర్థమైంది. మిన్నీ పాప మళ్ళీ కాబూలీవాలా అనుకుంటూ తన దగ్గరికి వస్తుందని, అప్పటిలాగే ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చని ఊహించుకుంటున్నాడు. అందుకే చేతుల్లో కాసిన పళ్ళు కూడా పట్టుకుని ఉన్నాడు. ఇవాళ చూడటం వీలు పడదు రెహమాన్, మిన్నీ పెళ్ళి కదా అన్నాను నేను. రెహమాన్ మొహం చిన్నబోయింది. సరే సార్, నేను వస్తాను అంటూ చకచక వెళ్ళిపోయాడు. నాకు మనసు చివుక్కుమనిపించింది. వెనక్కి పిలిస్తే బాగుంటుందేమో అనుకున్నాను. కానీ తనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, సార్, ఈ చిన్ని బహుమానం మిన్నీకి ఇస్తారా అంటూ చేతిలో పెట్టాడు. అవి తీసుకొని బదులుగా డబ్బులు ఇవ్వబోయాను. కానీ అతడు నెమ్మదిగా, మీరు చాలా మంచివారు సార్, దయ ఉంచి డబ్బులు ఇవ్వకండి సార్, నాకు ఒక బిడ్డ ఉండేది సార్, ఇప్పుడున్నప్పుడు మినీ పాపలో నా బిడ్డను చూసుకునేవాడిని సార్ అంటూ జేబులో చెయ్యి పెట్టి జాగ్రత్తగా ఒక నలిగిన పేపర్ తీసి బల్ల మీద పెట్టాడు. అదేమిటో చూశాను. అది ఒక చేతి ముద్ర. అతడు కలకత్తా నగరానికి వచ్చే ముందు తన బిడ్డ దగ్గర తీసుకున్న చేతి ముద్ర. బిడ్డను వదిలి దూరంగా ఉన్నప్పుడు దాన్ని చూసుకుంటూ ఉంటానని చెప్పాడు రెహమాన్. అలా చెబుతూ ఉన్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తళుక్కున మెరిశాయి. నాకెందుకో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఒక తండ్రిగా అతను తన ప్రేమని ఎంత గొప్పగా వ్యక్తీకరించాడు. వెంటనే మిన్నీ కోసం కబురు పంపాను. అలా ఆ సమయంలో బయటికి రాకూడదని అందరూ అడ్డు పెట్టినా సరే నేనే బలవంతంగా బయటకు తీసుకువచ్చాను. పెళ్లి కూతురు అలంకరణలో మిన్నీ మెరిసిపోతుంది. సిగ్గుపడుతూ బయటకు వచ్చింది. రెహమాన్ కాసేపు నోట మాట రాకుండా ఉండిపోయాడు. ఇంకా అతని హృదయంలో చిన్ని మిన్నీ రూపు మాత్రమే ఉంది. ఇలా పెద్దదైపోయిన మిన్నీని ఊహించుకోలేక తడబడిపోయాడు. కాసేపట్లో తేరుకొని, అమ్మా, అత్తారింటికి వెళ్తున్నావా అన్నాడు బలవంతంగా నవ్వు తెచ్చుకొని. మిన్నీ సమాధానం ఏమీ ఇవ్వకుండా తల వంచుకొని అలానే నిలబడింది. రెహమాన్ అలా ఏమీ తోచనివాడులా నిలబడిపోయాడు. అలా కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచింది. రెహమాన్,
ఇదిగో తీసుకో, మీ అమ్మాయి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతున్నావు కదా, మీ దేశం వెళ్ళి ఈ డబ్బుతో సంతోషంగా హాయిగా గడుపు అంటూ కొంచెం డబ్బులు అతని చేతిలో పెట్టాను. రెహమాన్ సందేహంగానే తీసుకున్నాడు. 2 చేతులు జోడించి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళిపోతుంటే అక్కడే నిలబడిపోయాను. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ పర్వత సానువుల్లో ఒక పూరి గుడిసెలో తన బిడ్డను రెహమాన్ సంతోషంగా మళ్ళీ కలుసుకున్న దృశ్యం నా కళ్ళ ముందు తారట్లాడింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.